తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ పాలన తెచ్చిండ్రు. ఇంద్రమ్మ పాలన ఏ విధంగా అయితే 75లో ఎమర్జెన్సీ తెచ్చి దేశంలో ఉన్న నాయకులందరినీ జైళ్ళ పాలు చేసిండ్రో అదే విధమైన పాలన తెలంగాణలో కూడా వచ్చేసింది. మరి ఈ రేవంత్ పాలన రజాకారుల పాలన, ప్రశ్నిస్తే అరెస్టు, ప్రశ్నిస్తే కేసులు. ఈరోజు రైతుల భూములు కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు హరీష్ రావు గారు పరిగి మండలానికి వచ్చేస్తుంటే మరి ప్రివెంటివ్గా తాండూరులో ఉన్న మా సీనియర్ నాయకులకు కానీ, మమ్మల్ని కానీ, కౌన్సిలర్లను కానీ, మరి జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను, మాజీ ఎమ్మెల్యేలను అందరినీ కూడా అక్కడికే అరెస్ట్ చేసి నిర్బంధం చేస్తున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ రైతులు భూములు కాపాడే విధంగా ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యపై గలమిప్పే నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల వైపు నిలబడి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు లగచర్లలో కానీ, లేకుంటే ఖమ్మంలో ఉన్న భూదాన్ భూముల విషయంలో కానీ, లేకుంటే హైదరాబాద్ యూనివర్సిటీ భూములు కానీ, హైడ్రా పేరుతోటి ప్రజలపై దౌర్జన్యం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సాగనంపుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ మీరు అరచేతు అడ్డం పెట్టి సూర్యుని ఆపుదామంటే కాదు. టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వెంబడుతుంది, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతుంది. తెలంగాణ ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న కనీసం రైతులని కలవనికి వస్తే కూడా ఈ విధమైన నిర్బంధించి మరి పోలీస్ స్టేషన్లో వేయడం వరకు సమంజసం. ఈరోజు తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చేసుకొని ఈ యొక్క ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.